ఒక అడవిలో ఒక తెలివైన కోతి చెట్టుపై ఉండేది. ఆ చెట్టు పక్కనే ఒక పెద్ద నది ప్రవహించేది. కోతి రోజంతా కొమ్మల మీద ఊగుతూ ఆడుకుంటూ ఉండేది. ఒకరోజు కోతి నది వద్ద నీరు త్రాగుతుండగా ఒడ్డున ఒక ముసలి ముళ్ళవలలో చిక్కుకొని బాధపడుతుంది. అయ్యో, ఈ ముళ్ళులు నా చర్మాన్ని గుచ్చేస్తున్నాయి, దయచేసి సహాయం చేయండని మొసలి కేక వేసింది. కోతి వెంటనే దిగొచ్చి జాగ్రత్తగా ముళ్ళవలను తీసేసి మొసలిని విడుదల చేసింది. ధన్యవాదాలు కోతి, నువ్వు నా ప్రాణం కాపాడావు. ఇకపై మనం మంచి స్నేహితులని మొసలి ఆనందంగా చెప్పింది. కోతి చిరునవ్వుతో చెప్పింది, కష్టంలో ఉన్న వారికి సహాయం చేయడం నిజమైన స్నేహం. ఆ రోజు నుంచి వాళ్ళు మంచి స్నేహితులయ్యారు. కోతి అడవిలోని విశేషాలు చెబుతూ ఉండేది, మొసలి నదిలోని అద్భుతాల గురించి చెప్పేది. ఒకరోజు మొసలి భార్య వారిద్దరి స్నేహాన్ని చూసి కోపంతో అగ్నిలా మండిపోయింది. ఒక కోతితో స్నేహమా? ఇదేం వెధవ పని! అతడిని తినేయాలని ఎందుకు ఆలోచించలేదు? అతడు నా ప్రాణం కాపాడాడు అని మొసలి తన భార్యకు చెప్పింది. అదే కదా ఆ కోతి మూర్ఖత్వం! అతన్ని మోసం చేసి ఇక్కడికి తీసుకురా అని మొసలి భార్య చెప్పింది. మొదట మొసలి అంగీకరించలేదు, కానీ తన భార్య మాటల్లో మాయ చేసింది ఇలా: కోతి గుండె చాలా రుచిగా ఉంటుంది, దాన్ని తింటే మనమెంతో బలవంతులం అవుతామని చెప్పింది. దీన్ని విన్న మొసలి ఆశగా తలుక్కున మెరిసింది. ఇక మిత్రుడిని మోసం చేయాలని నిర్ణయించుకుంది. ప్రియమైన స్నేహితుడా, నువ్వు అడవిలోని అద్భుతాల గురించి చెప్పేవాడివి, కానీ నీకు నదిలోని రహస్య ధనాలు కనిపించాయా? ముత్యాలు, బంగారు, ఇసుక ప్రవహించే నీటిలో దాగున్నాయి. నీకు చూపించాలని ఉంది. అదిరిపోయింది, కానీ నేను నీటిలో ఊపిరి పీల్చుకోలేను కదా అని కోతి సందేశంగా అడిగింది. ఆ కష్టమేంటి? నా వెనక కూర్చో, నీకు ఏం కాకుండా తీసుకెళ్తాను. కోతి తన స్నేహితుడిపై నమ్మకంతో మొసలి వెనక కూర్చుంది. కానీ అది నది మధ్యకు వెళ్ళగానే మొసలి దురాశతో నవ్వుతూ చెప్పింది, నీవు చాలా మూర్ఖుడువు కోతి, ఎటువంటి నిధులు లేవు. నా భార్య నీ గుండెను తినాలనుకుంటుంది. కోతి ఆశ్చర్యంతో గుండు గుబేలమనేలా లేచింది. తాను మోసపోయానని అర్థమయ్యింది. కాని కోతి భయపడకుండా హుషారుగా నవ్వింది. ఓయ్, నువ్వు ముందే చెప్పాల్సింది. నా గుండె సాధారణ గుండె కాదు, అది ఒక మాంత్రిక గుండె. కానీ ఒక సమస్య ఉంది. ఏంటది అని మొసలి ఆసక్తిగా అడిగింది. నా మాంత్రిక గుండె చాలా శక్తివంతమైనది. అది ప్రతి క్షణం నాతో ఉంటే పేలిపోతుంది. అందుకే నేను దాన్ని నా చెట్టులోని రహస్య ప్రదేశంలో దాచిపెట్టాను. నన్ను ఒడ్డుకు తీసుకెళ్తే నేను నీకు దానిని ఇస్తాను. ఆశపడిన మొసలి వెంటనే ఒడ్డుకు వెళ్ళింది. ఒడ్డుకు రాగానే కోతి చాకచక్యంగా ఒక పెద్ద కొమ్మ మీదకు దూకింది. ఆహా, నీ వెధవతనం చూసి నవ్వొస్తుంది. మాంత్రిక గుండె ఎక్కడా లేదు, ఉన్నది కేవలం నా తెలివైన తల. నువ్వు నన్ను మోసం చేశావు, ఇక నాకు నువ్వెప్పుడూ కనిపించకు అని చెప్పింది. మొసలి తన తప్పును అర్థం చేసుకుంది, కానీ అప్పటికే చాలా ఆలస్యమయ్యిపోయింది. అతడు ఒక మంచి స్నేహితుణ్ణి కోల్పోయాడు. తెలివితేటలు, ధైర్యం ఎలాంటి బలమైన శత్రువునైనా ఓడించగలవు. ఆశ, ద్రోహం చివరికి నాశనానికే దారితీస్తాయి.